ఆత్మకూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దందాకి సంబంధించిన టిప్పర్ కారణంగా ఇంత పెద్ద ఘటన జరగడంపై ప్రజలు మండిపడిపోతున్నారు. ఇకనైనా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక వ్యాపారంపై దృష్టి పెట్టి తన అనుచరులు చేస్తున్న దందాలు నియంత్రిస్తే ఇటువంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసిన వారవుతారని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృత్యువాత పడడం నెల్లూరు జిల్లా వాసులను తలచివేసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సంఘం మండలం పెరమణ వద్ద జాతీయ రహదారిపై టిప్పర్ లారీ ఢీకొన్న దుర్ఘటనలో 7 దుర్మరణం పాలయ్యారు. మంత్రి ఆనం ఇలాకాలో ఇసుక టిప్పర్ ర్యాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొట్టడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారు నెల్లూరుకు చెందిన గుర్రాల మడుగు సంఘం వాసులైన టి రాధా, శేషం సారమ్మ, శేషం తేజ, టి శ్రీనివాసులు, నల్గొండ లక్ష్మి ఉన్నట్లు గుర్తించారు. అయితే కారులో ప్రయాణిస్తున్న 7 మంది తాళ్లూరు రాధాకు సంబంధించిన బంధువులు. ఆత్మకూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారిని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. అయితే ఇసుక టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చి కారణం ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దందాకి సంబంధించిన టిప్పర్ కారణంగా ఇంత పెద్ద ఘటన జరగడంపై ప్రజలు మండిపడిపోతున్నారు. ఇసుక టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చి కారణం ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.